బీహార్ గురించి మాట్లాడుకుందాం. బీహార్‌లో 13,00,00,000 ప్రజలుంటారట. అక్కడ జీవన ఉపాధి ఏంటిదంటే వ్యవసాయమట. ఒక 80,00,000 మంది ఈ 13,00,00,000లో 80,00,000 మంది వేరే వేరే ప్రాంతాలకు ఢిల్లీ, బొంబాయి, హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వచ్చి బ్రతుకుతూ ఉంటారట. ఉప్పర్ పని అని, పెయింటింగ్ పని అని, ప్లంబర్ పని అని, బండ పరిచే పని అని, ఇంకా రకరకాల పనులుంటాయి గదా! అవన్నీ వాళ్ళు పనులు జేస్తూ ఉంటారు. వాళ్ళు చేయడం వల్ల మనకు పనులు చక్కగా ఉండయి. మళ్ళా వాళ్ళు తక్కువ రేటుకు పని జేత్తరు. ఎందుకంటే వాళ్ళ ఊర్లల్ల 14 గంటలు, 15 గంటలు పని జేత్తే, వ్యవసాయం పని జేత్తే వాళ్ళకు 2 కిలోలు, 3 కిలోలు, 5 కిలోల బియ్యం ఇత్తరట వాళ్ళు. అక్కడ కూళ్ళు గూడా సరిగ్గా ఇయ్యరట. అక్కడ ఎంత దారిద్ర్యం అంటే, ఎంత పేదరికం అంటే, ఆడ మంచి విద్య ఉండదు. మంచి హాస్పిటల్స్ ఉండయి. ఉపాధి లేదు. అందుకే వాళ్ళు ఆ యొక్క బీహార్ రాష్ట్రాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు, ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతాలకు వాళ్ళు వచ్చి బ్రతుకుతూ ఉంటారు. వీళ్ళు ఓట్లొచ్చినప్పుడు వాళ్ళు స్పెషల్ ట్రైన్‌లు పెట్టినప్పుడు ఎక్కి సిగ్గు లేకుండా పోతారు. సిగ్గు లేకుండా పోయి 10,000 ఓటుకు రూపాయలు తీసుకొని అధికార పార్టీకి ఓట్లేస్తారు. అక్కడ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను. మరి మాకు ఈ 10,000 వద్దు, ఈ స్పెషల్ ట్రైన్‌లు వద్దు, మాకు ఉపాధి కావాలి, మంచి విద్య కావాలి, మంచి ఆస్పత్రులు కావాలి అని కొట్టడం శాత కాదు. పిల్లల్ని విడిచిపెట్టి తెలంగాణకొచ్చి ఇంకా వేరే ప్రాంతాలకొచ్చి మన పొట్ట కొడతారు. 10,000 అచ్చుడుతోనే సంబరపడతారు, ఎంజాయ్ చేత్తరు. మనం మన తెలంగాణలో పిల్లల్ని విడిచిపెట్టి పోవాలంటే మనకు మనసు రాదు. మరి వాళ్ళెట్లా వత్తాలో అసలు అర్థమైతలేదు. స్పెషల్ ట్రైన్‌లనోటితోనే సంబరపడి ఎక్కిపోతారు. మళ్ళా ఓట్లయిపోయిన తర్వాత మళ్ళా స్పెషల్ ట్రైన్‌లు ఉండయి. మళ్ళా పట్టించుకునే నాథుడే ఉండడు. వీళ్ళు గెలవడానికి పిలిపించుకుంటారు. తర్వాత వాళ్ళని పట్టించుకోరిగ. మళ్ళా వీళ్ళు వేరే దేశాలకు పోవాలి. ఓట్లు ఏసి గెలిపితే అక్కడ వాళ్ళు రాజ్యాధికారం వాళ్ళు ఏలుతా అంటారు. వీళ్ళు మాత్రం మళ్ళా మన ఊర్ల పొంటి వచ్చి మన పొట్ట కొడతా ఉంటారు. దీని గురించి మాత్రం ఈ ఆ పార్టీ పేరు కూడా చెప్తా, బీజేపీ. ఈ బీజేపీ వచ్చిన కాంచి బీజేపీ వచ్చిన కాంచి అటు బీహారు నాశనం అయిపోయింది. ఇటు తెలంగాణ కూడా నాశనం అయిపోయింది. తెలంగాణ ఎట్లా నాశనం అయిపోయిందంటే ఇది అభివృద్ధి చెందిన రాష్ట్రమే. ఇది నెంబర్ 1 రాష్ట్రమే. కానీ ఇక్కడ ఉప్పర్ పని కావచ్చు, పెయింటింగ్ పని కావచ్చు, ప్లంబర్ పని కావచ్చు, బండ పని కావచ్చు, ఇంకా రకరకాల బార్దాన్ గన్ని బ్యాగ్స్, నేను బార్దాన్ కుట్టేది. నేను బార్దాన్ రిపేర్ పని చేసేది. ఇప్పుడు ఆ బార్దాను దాంట్లో అందరూ బీహార్ వాళ్ళే ఉన్నారు. ఆ బీహార్ వాళ్ళు వచ్చి వాళ్ళు పని తక్కువ రేట్లకు చేయడం వలన ఈ యజమానులు కూడా వాళ్ళకే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నారు. కాబట్టి ఇక మనం వాళ్ళని ఏమనలేము. అది వాళ్ళ ఇష్టం ఉంటుంది కాబట్టి, అది వాళ్ళ ఇష్టమే కాబట్టి మాకు ఉపాధి లేకుండా, మాకు పనులు లేకుండా మేము హమాలి పనులని, ఇంకా వేరే వేరే పనులని మేము ఆ యొక్క దిక్కు మేము వెళ్ళిపోయాం. దీనికి కారణం ఎవరు? ఈ బీహార్ వాళ్ళు. అదే ఈ బీహార్ వాళ్ళు లేకపోతే మాకు బార్దన్ పనులు కానీ, ఇంకా ఉప్పర్ పనులు కానీ, పెయింటింగ్ పనులు కానీ మంచిగా ఉండు. రోజుకు 1000, 1,500, 2,000 రూపాయలు వచ్చు. వీళ్ళు వాళ్ళ రాష్ట్రంలో గట్టిగా అడగకుండా, అక్కడ రాజకీయ నాయకుల గల్ల పట్టి అడగకుండా, వాళ్ళని నిలదీయకుండా 10,000 ఇచ్చుడుతోనే సంబరపడి పోయి ఓటేసి మళ్ళీ స్పెషల్ ట్రైన్‌లో ఎక్కిపోయి మళ్ళీ వచ్చేటప్పుడు స్పెషల్ ట్రైన్‌లు లేవు. నిజంగా బీహార్ వాళ్ళకు నిజంగా మేము మరి ఆడ కొట్లాడతాలో కావచ్చు తెలియదు మనకు. ఆడ మాకు ఉపాధి కావాలి, ఆసుపత్రి కావాలి, మాకు ఇది అది కావాలని చెప్పి కొట్లాడతాలో కావచ్చు మనకు తెలియదు. అయితే ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తా. మైథిలి ఠాకూర్ అనేట ఆమె పాటలు పాడుతుంది. ఈమె చెబుతుంది, అక్కడ గెలిచింది 25 సంవత్సరాలకే గెలిచింది అక్కడ. చెబుతుంది అక్కడ, నేను గెలిచిన కదా, ఈ నయీ నగర్ దాన్ని సీతానగర్ ఎత్తా అంటాంది. అంటే పేరు మారుతుందట. కానీ ఉపాధి ఎత్తా, ఉపాధి ఇప్పిస్తా, మంచి విద్య ఇప్పిస్తా, మంచి ఆసుపత్రులు ఇప్పిస్తా, పేదరికం పొడగొడతని చెప్తలేదు. ఆ ముస్లిం ఊరున్నట హిందూ ఊరు ఎత్తుదట. ఎందుకు? కర్మ కాకపోతే. మళ్ళీ ఈ మైథిలి ఠాకూర్ అనే ఆమెను బ్లూ ప్రింట్ ఏంటిదంటే ఆమె బ్లూ ఫిల్మ్ అనుకుంటుంది. బ్లూ ప్రింట్ నేను ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు బ్లూ ప్రింట్ గురించి నేను చెప్పలేను, అది నీచమైన మాట అని చెప్తాంది. బ్లూ ప్రింట్ అంటే నువ్వు ఎట్లా డెవలప్ చేస్తావు అని వాడడుతాడు. ఈమె బ్లూ ఫిల్ము అని ఈమెనుకుంటుంది. అట్లా ఉన్నది. 25 ఏళ్ళకే ఆమె. ఈ బీహార్ వాళ్ళు మన దగ్గర మన ప్రాంతాలలో పనిచేస్తూ ఉంటారు కదా, మనం వాళ్ళతో చెప్పాలి, మీరు ఓటిచ్చుడుతోనే 10,000 తీసుకుంటాళ్ళు. 10,000 తీసుకుని మీరు ఆడ ఓటెత్తాళ్ళు, మంచిగానే ఉన్నది. మరి మీకు మీ రాష్ట్రంలోనే మరి మీకు ఉపాధి మరి కలిగించమని మీ అధికారులు మీరు ఎందుకు కోరుకోరు అని మనం వాళ్ళకు చెప్పాలి. చెప్పడం వలన వాళ్ళను నిలదీయడం వలన, వాళ్ళక్కడ జాబులు రావడం వలన, వాళ్ళకు ఉద్యోగాలు రావడం వలన, వాళ్ళకు మంచి విద్య రావడం వల్ల, మంచి ఆసుపత్రి ఉండడం వల్ల వాళ్ళు వేరే ప్రాంతాలకు రారు. మన ప్రాంతాలలో మనకు పని ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది, మంచి మంచి వ్యాపారాలు ఉంటాయి. కాబట్టి ఈ బీజేపీ నిజంగా అటు బీహార్ నాశనం చేస్తుంది, ఇటు దేశాన్ని నాశనం చేస్తుంది అని మన దేశంలో ఉన్న వాళ్ళందరూ అనుకుంటారు. ప్రతిపక్షం వాళ్ళు మరి వాళ్ళని కొట్టాడొచ్చు కదా. నిజంగా బీహార్ వాళ్ళు చేపట్టి అటు వాళ్ళకు నష్టమే, ఇటు మనకు నష్టమే, తెలంగాణ వాళ్ళకు కూడా నష్టమే. ఇంకా చాలా రాష్ట్రాల్లో కూడా వాళ్ళు మొత్తం పాతకబేళ్ళు. మొత్తం 13 కోట్ల జనాభాకు 80 లక్షల మంది వివిధ ప్రాంతాల్లో ఉన్నారు. ఎక్కువ మన తెలంగాణలోనే ఉన్నారు. వాళ్ళు చేపట్టి చాలా అంటే చాలా నష్టం మనకు.
బీహార్ వాళ్ళు వాళ్ళ ప్రాంతంలోనే ఉండేటట్టుగా మనందరం ప్రణాళికలు రూపొందించాలి.